ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ సదస్సును ఈ నెల 27న విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్టు ఏపీ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక విశాఖ ప్రతినిధులు తెలిపారు. బుధవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పోస్టర్ ఆవిష్కరించారు. అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉప్పల అప్పలరాజు, ప్రముఖ కథా రచయిత ద్విభాష్యం రాజేంద్రరావు, రాజేశ్వరరావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదిక విశాఖ జిల్లా కన్వీనర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఉప్పల అప్పలరాజు మాట్లాడుతూ గ్రంథాలయాలను సరైన పద్ధతిలో వినియోగించుకోకపోవడంతో దౌర్భాగ్య స్థితులు ఉన్నాయన్నారు. నా పేరు ద్విభాష్యం రాజేశ్వరరావు. మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ప్రపంచ పుస్తక దినోత్సవం కూడా. ఎట్ ది సేమ్ టైం గ్రంథాలయాలకి మనకి నిజంగా రాష్ట్రంలో పట్టినటువంటి దుస్థితి ఒక రకంగా చెప్పాలంటే తలుచుకుంటే చాలా బాధేస్తుంది. అయ్యంకి వెంకటరమణ పంతులు గారు, పాతూరు నాగభూషణం గారు, మరి గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు లాంటి మహామహులు అందరూ కూడా ఈ గ్రంథాలయ సంస్థకి 1913లోనే దీన్ని స్థాపించి అప్పటి నుంచి గ్రంథాలయాలు డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు. దీని గురించి గ్రంథాలయ ఉద్యమం మీద పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు 1923లోనే ఒక అద్భుతమైనటువంటి వ్యాసం రాశారు. గ్రంథాలయాలు ఎలా ఉండాలి, అవి ఎంత మేరకు ఉపయోగపడతాయి, జనాలకు ఎలా సేవ చేస్తాయి, ఎట్ ది సేమ్ టైం ప్రజల్లో చైతన్యం కలిగించడానికి, అందరూ ఒకచోట కూర్చొని చర్చించుకుని చదువుకోవడానికి. ఇప్పుడు ఇవాళ చాలామంది అందరు నేను వింటున్నాను ఏంటంటే సెల్ ఫోన్లు వచ్చాయి కదా, కంప్యూటర్లు వచ్చాయి కదా, ఇంకా గ్రంథాలయాలు లేకపోతేనేమనేటువంటి మేధావులు కూడా ఉన్నారు. నేను ప్రస్తుతం విశాఖ రచయిత సంఘం ఆధ్వర్యంలో సంఘాన్ని నడిపిస్తున్నాను. విశాఖపట్నంలో గ్రంథాలయ దుస్థితి కోసం చాలా కృషి చేయాలని అనిపించింది. ఏ రోజు కూడా ఏ గ్రంథాలయంకి వెళ్ళినా పుస్తకాలు కానీ పేపర్లు కానీ అందుబాటులో లేకపోవడం, కూర్చోడానికి అవకాశం లేకపోవడం, అభివృద్ధి ఏమీ లేకపోవడం. గ్రంథాలయం కోసం మనం ఎంతో ఉద్ధరించాలి, దానికోసం మనం ఎంతో కృషి చేయాలి. ఇంతకుముందు రచయిత సంఘాలు గ్రంథాలయంలో కూర్చొని సమావేశాలు జరిపేవి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వేరు. ఇప్పుడు వేరే గ్రంథాలయానికి వెళ్ళాలంటే మనమే డబ్బులు ఇచ్చుకొని, మన పుస్తకాలు రచించుకొని, మన పుస్తకాలు పెట్టుకొని మనమే డబ్బులు ఇచ్చుకొని చేస్తున్నాం. అటువంటి పరిస్థితి కాకుండా మా చిన్నతనంలో ప్రతి ఊర్లో గ్రంథాలయం లేని ఊరు ఉండేది కాదండి. ప్రతి ఊర్లోనూ గ్రంథాలయం ఉండేది. అది పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ ఒక మీటింగ్ సెంటర్ కింద ఉండేది, ఒక రచ్చబండ కింద. హిగిన్ బాదమ్స్ కానీ మరొకటి కానీ. గ్రంథాలయాల్లో పుస్తకాల కన్నా ముఖ్యం యాంబియన్స్. అక్కడికి వెళ్ళి చదువుకుంటే వచ్చిన బీచ్కి వెళ్తే ఆ బీచ్ హోరు బీచ్లో అనుభవించవచ్చు. అది టేప్ రికార్డర్లో బంధించి ఇంటి దగ్గరికి వస్తే అది ఆ ఊరు వెళ్ళలేవు. అలాగే గ్రంథాలయం దగ్గర కూర్చుంటే ఒకరిని చూసి ఒకరికి నేర్చుకోవడం తపన, ఒక రకమైన క్యారెక్టర్ బిల్డింగ్, మానసిక శాంతితో పాటు నోటి మాట అదుపు కూడా గ్రంథాలయాల వల్లే సాధ్యమవుతుంది. ఈ పునర్వికాసం అనే కన్నా గ్రంథాలయం పునర్వికాసం వికాసం ఉంది. కొన్ని గ్రంథాలయాలకు వెళ్తే మేము మెట్లు మించి జారి పడిపోతామన్నట్టున్నాయి గ్రంథాలయాలు. ప్రభుత్వం గ్రాంట్ ఇస్తుంది, అక్కడ ఉన్న ఉద్యోగులకి 1,15,000 జీతాలు ఉన్నాయి. అయినా నాకెందుకు లేని 4 సార్లు టీ తాగుతున్నారు వాళ్ళు అక్కడ. నమస్తే అండి, నా పేరు బసవ పోతన. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక విశాఖ జిల్లా శాఖ కన్వీనర్ నేను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా యొక్క లోగోని ఆవిష్కరించడం కోసం, అలాగే 27వ తేదీ ఆదివారం విజయవాడలో జరిగేటటువంటి ఒక విస్తృత స్థాయి సమావేశానికి ఒక సన్నాహక కార్యక్రమంగా, అలాగే అందరి యొక్క ప్రజల యొక్క మద్దతు కూడగట్టుకోవడానికి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ రకాల రంగాల నుంచి పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా వివిధ రకాల ప్రజల యొక్క రిప్రజెంటేషన్గా మేము భావిస్తున్నాం. అందరం కలిసి వెళ్ళి విజయవాడలో ఒక రాష్ట్ర స్థాయి సమావేశాన్ని కండక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న తీర్మానాలని, గ్రంథాలయాల పట్ల ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఒక అనుచిత వైఖరిని, వీటన్నిటినీ కూడా చెబుతూ ప్రజలకి ఒక రిప్రజెంటేషన్గా గవర్నమెంట్కి ఈ రోజున మేము అందజేయబోతున్న ఒక తీర్మానాలని, ఒక కార్యక్రమాలను కూడా సరళని చెప్పబోతున్నాం. అలాగే గ్రంథాలయాల పట్ల పునర్వికాసానికి ఒక ఉద్యమంగా అందరం కూడా నడుం కట్టి అన్ని జిల్లాల నుంచి కూడా వివిధ సంఘాలను తీసుకుని వచ్చేసి ఈ కార్యక్రమం ద్వారా మళ్ళా గ్రంథాలయ పూర్వకాలంలో ఎలాంటి వైభవం ఉండేదో ఆ వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి మేము అందరినీ కూడా కలుపుకుని పోతూ ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాం.